ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి వారం పాత పలుకులని కొత్త పలుకుల రూపంలో రాస్తూ ఉంటాడు. సో మరి ఆ కొత్త పలుకుల వెనుక ఉన్నటువంటి నిజానికి సంబంధించి అంటే మరొక కోణానికి సంబంధించి వెలుగు టీవీలో మనం ప్రతి వారం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కూడా మరి మహానాడు ముగిసిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినటువంటి కొత్త పలుకులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వారంలో ఏంటంటే ఈ కొత్త పలుకులలో ఓటమి భయం అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ సిగ్నల్స్ కూటమి ప్రభుత్వానికి కూడా మరి పలుకుల రూపంలో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ని పాతరేశారు ఇక్కడ ఈ కొత్త పలుకుల్లో. అదేవిధంగా ఎన్ని రోజులు ఎవరికైతే జాకిలు పెట్టి పైకి లేపారో చంద్రబాబు నాయుడు గారిని మరి ఒకటేసారి కింద పడేసి నారా లోకేష్ బాబుని జాకిలు పెట్టి లేపేటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ కొత్త పలుకుల్లో చేశారు. సో ఎవరి గురించి రాసినా ఏం చేసినా ఈ పాలిటిక్స్ అనగానే ఇందులో వాళ్ళ ఒక వర్గం మీడియా రాస్తుంది ఏదైనా వార్త అంటే ఖచ్చితంగా అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇందులో ఉన్నాడు. జగన్ గారి ప్రస్తావన కూడా తీసుకొస్తూ కొత్తగా ఈ మధ్యకాలంలో ఏం చేస్తూ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసీఆర్ గారి ఫ్యామిలీ కూడా మరి ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో వాటన్నిటికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆసక్తికరమైనటువంటి అంశం కూడా మీకు వీడియోలో చెప్తా. ఏది వైఎస్ఆర్ ఘాటుకు సంబంధించి మహానాడికి ఉన్నటువంటి లింకు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అయితే మరి ఈ కొత్త పలుకులు ఎలా మొదలు పెట్టాడంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కావస్తుంది. ఈ 1 ఇయర్ కాలంలో అసలు ఎక్కడ కూడా అసంతృప్తి లేకపోయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి తెలుసు కదా ఎట్లా కవర్ చేస్తారో. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి పత్రిక వాళ్ళ సోషల్ మీడియా మరి వైసీపీ పార్టీ నాయకులు గట్టిగానే తీసుకొచ్చారు. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా చేశారంటే వాళ్ళు ప్రజల్లో అసంతృప్తి లేకపోయినా ఉందన్నట్టు, కార్యకర్తల్లో కూడా అసంతృప్తి లేకపోయినా ఉందన్నట్టు, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత లేకపోయినా కూడా ఉందన్నట్టు, అన్నీ నిజం అనుకునేటట్టుగా కొంతమంది మేధావులు విశ్లేషకులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మరి నిజమేమో అనుకునే విధంగా ప్రజల్లో కూడా ఒక ప్రాంతం గురించి ఇంకో ప్రాంతంలో డిస్కషన్ ఉంటుంది కదా, నిజంగా వ్యతిరేకత ఉందేమో అనుకునే ఒక భ్రమను ప్రజల్లోకి ఈ 1 ఇయర్ కాలంలో జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అయితే ఈ 3 రోజుల మహానాడు సభ జరిగిన తర్వాత అవన్నీ కూడా పటాపంచలైపోయాయంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చిందంట. మేధావులకి విశ్లేషకులు కూడా ఒక క్లారిటీ వచ్చిందంట. అసలు ఎవరికి క్లారిటీ వచ్చింది ఏంటిది అనేది కూడా మీకు ఎండింగ్లో వరకు అంతా అర్థమవుతుంది మీకు ఒక్కొక్క విషయం చెప్తా ఉంటే. సో ఆ రకంగా దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ 3 రోజుల కార్యక్రమానికి సంబంధించి. నిజంగానే వ్యతిరేకత లేదా? ఒక్కసారి మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన గుండె మీద చేసుకుని చెప్పగలరా? వీరు అధికారంలోకి వచ్చినటువంటి నెలల కాలంలోనే వినుకొండ నియోజకవర్గంలో రషీద్ని నడి రోడ్డు పైన ఎంత దారుణంగా చంపారో తెలీదా? దాన్ని ఏమంటారు? మరి కంట్రోల్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పలకరిస్తేనేమో అది శవ రాజకీయాలు. వీళ్ళెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడైనా మన ఇప్పుడు నారా లోకేష్ బాబు వెళ్ళారు కదా ఒక చోటికి, అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, ఆహా అద్భుతం, కార్యకర్తల కోసం పాడేమోసిన చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం అట్లా రాస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రివర్స్లో రాస్తాం. వీళ్ళ పార్టీలో కూడా వీరయ్య చౌదరి హత్యకి సంబంధించి మొన్న పల్నాడులో అది కూడా వీళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి డిఎస్సికి సంబంధించి గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా? అది లేదు. ఉద్యోగం అయితే ఇచ్చారు, వాళ్ళ టీడీపీ పార్టీ కార్యకర్త ఉద్యోగం అయితే ఇచ్చారు. ఎక్కడ వ్యతిరేకత లేదు అంటే మీరు ముగ్గురు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరదల ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరుగుతానంటున్నారు కదా, మీరు ఇప్పుడు హెలికాప్టర్లు తిరగకుండా సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళండి. వ్యతిరేకత ఉందో లేదో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఆ దమ్ము ధైర్యం మీరు చేయగలరా? అది చేయాలి కదా, దానికి సంబంధించి మీరు రాయాలి కదా. జనాలకు వెళ్తే ఎట్లా ఉంది పరిస్థితి, ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి హామీలకు సంబంధించారో ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా అని రాసేటువంటి దమ్ము ధైర్యం మీరు చేయగలరా? వీళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి మీరు రాయగలరా? ఇసుక దోపిడీ ఎట్లా జరుగుతుందో మీరు రాయగలరా? లిక్కర్కి సంబంధించి ఏ రకంగా దోచుకుంటున్నారు మీరు రాయగలరా? మద్యం తాగి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసినటువంటి అంశాలు మీరు రాయగలరా? ఆఫీసులలో ఆడవాళ్ళని మహిళా అధికారులు ఏ రకంగా తిరుగుతున్నారో మీరు రాయగలరా? పోలీస్ అధికారులని అంటే ఏ రకంగా మీరు వాడుకొని అధికార దుర్వినియోగం పాల్పడుతోంది ప్రభుత్వం, మీరు రాయగలరా? అవన్నీ మనం ఏమి రాయం. ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఉంటే కూడా దాన్ని కవర్ చేయలేదు. అంతెందుకు మన మహానాడి సభ జరుగుతుంటేనే ఒక మహిళ, టీడీపీ కరడుగట్టినటువంటి మహిళ మరి టవర్ ఎక్కింది కదా, దాని గురించి మీరు రాయగలరా? అంతకుముందు ఒక మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని పార్టీలో పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కదా, దానికి సంబంధించి రాయగలరా? మరి ఇవన్నీ వ్యతిరేకతలు కదా? ప్రజలు రోడ్డు ఎక్కితే బూతులు తిడుతున్నారు, అది అంత వ్యతిరేకత కాదా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీ నాయకుడు, మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి
మేము ఓడిపోతామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇది వ్యతిరేకత కదా? ఎందుకు ఓడిపోతామో, జగన్ నామస్మరణ పబ్లిక్లో ఏ రకంగా ఉందో, పథకాలు అందట్లేదు, కష్టమో నష్టమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జోబులో డబ్బులు వేస్తారు, మేము చేయలేకపోతున్నాం, 15,000 అన్నారు, ఏది కూడా చేయట్లేదు, కాబట్టి మేము గెలవడం కష్టం అని చెప్పి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి దాని గురించి మీరు రాయగలరా? అదే వైసీపీ హయాంలో ఎవరైనా మాట్లాడి ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ని రఘురామకృష్ణ కూర్చోబెట్టి రచ్చబండి పెట్టారు కదా, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కూర్చోబెట్టి మీ ఛానల్లో ఓపెన్ విత్ ఆర్కే అని చేస్తారా? ఆ దమ్ము ధైర్యం ఉందా? చేయలేరు. మరి ఇవన్నీ వ్యతిరేకతలు కాకుంటే ఏంది? దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? ఇట్లా జగన్మోహన్ రెడ్డి సపరేట్ సోషల్ మీడియా ద్వారా చెప్పాలా? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ పట్ల ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇక్కడ మేధావులు అందరూ ఆశ్చర్యపోతున్నారు, నిజంగా ఆశ్చర్యపోతున్నారు. 1 year కాలంలో ఏమీ చేయలేదు కదా సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరి అదేవిధంగా మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్తా ఉన్నారు. ఉండొచ్చు, మీ దృష్టిలో, మీ పత్రిక దృష్టిలో, మీ మీడియా దృష్టిలో, మీ కార్యకర్తల దృష్టిలో గ్రాండ్ సక్సెస్ అయ్యిండొచ్చు. కానీ ప్రజల దృష్టిలో సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదంటే ప్రజల కోసం మీరేం చేశారు? మీ కార్యకర్తలు మీరు అందరూ కలిసి అక్కడ అన్ని రకాల వంటలు చేసుకొని తిన్నారు, కానీ మీరేమైనా ప్రజలకి ఏమైనా సంబంధించి ఏమైనా చేశారా? ప్రజల కష్టాల గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కానీ ఆ మహానాడు వేదికగా ఏమైనా మాట్లాడారా? అవతల వ్యక్తులను తిట్టడం, మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం, మీ భజన చేసేటువంటి వాళ్లకు మైకులు ఇవ్వడం, వాళ్ళు వేరే ముఖ్యమంత్రులుగా పనిచేసేటటువంటి వాళ్ళని తిట్టడం, వాళ్ళు తిడతా ఉంటే మీరు నవ్వడం, ఇంతకుమించి ఏమైనా జరిగిందా? స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఎక్కడ స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు? మీరేమో లక్షల్లో ప్రజలు వచ్చారంటారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఏమో వంటలకు సంబంధించి 50,000 మందికి ఈరోజు 50,000 మంది వచ్చారు, ఈరోజు 50,000 మంది వచ్చారు, రెండో రోజు 2 లక్షల మంది వచ్చారు, ఇట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కార్యకర్తలు వచ్చారు. ఇక్కడ ప్రజలు ఎక్కడ వచ్చారు? మరి మీకు 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్నాయి కదా, మరి 1 కోటి మంది రావాలి కదా. సక్సెస్ అయిందా లేదా అనేటువంటిది ఆ తర్వాత సభ అయిన తర్వాత 3 రోజుల మహానాడు తర్వాత ఫోన్లు చేసి తిడతా ఉన్నారు. సచివాలయ ఉద్యోగులని అమ్మ నా బూతులు తిడతా ఉన్నారు. మీరు పంపిమంటే పంపించలేదు, మా నియోజకవర్గంలో ఫెయిల్ అయ్యాం మేమని చెప్పి చాలామంది అధికారులను తిడతా ఉన్నారు. వాళ్ళకి చేత కాక ప్రజలు మేము రామని చెప్పినందుకు, స్వచ్ఛందంగా రామని. ఆ కార్యకర్తల కంటే తప్పదు వస్తారు. ఆ లోకల్ లీడర్ ఉంటారు, లీడర్ చెప్తే లీడర్తో పాటు వాళ్ళు పోతారు. ప్రజలు ఎందుకు వస్తారు? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా రావడానికి? ప్రజలు వస్తే, స్వచ్ఛందంగా వస్తే అది సక్సెస్ అయినట్టు. ప్రజల కోసం ఏదన్నా మాట్లాడితే అది సక్సెస్ అయినట్టు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా మాట్లాడితే అది సక్సెస్ అయినట్టు. దాని గురించి ఏమైనా చేశారు? పోనీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు, మరి ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏమైనా తీర్మానం చేశారా? అది లేదు. ఏ రకంగా సక్సెస్ అయినట్టు? గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సభలు జరగలేదు, ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు కూడా జనాలు వచ్చారు. దాన్ని మనం ఎట్లా అన్నాం? గ్రీన్ మ్యాట్లు అన్నాం, గ్రాఫిక్స్ చేశారని చెప్పాం. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ చేసేది మనమే కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు అని చెప్పి మనం చెప్పేసాం. అప్పుడు కడపలో చిన్నారి పైన అఘాయిత్యం జరిగితే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ, కడప ఎమ్మెల్యే కానీ, మహిళ ఆమె సవాల్ విసిరింది కదా, వీల్చైర్లో పోతారని చెప్పింది కదా, ఆ మహిళ, ఆ ఎమ్మెల్యే గారైనా కనీసం ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబంతో కొంచెం భరోసా కల్పించి ధైర్యం చెప్పి ఎవరన్నా చేశారా? ఆ రకంగా చేస్తే అది సక్సెస్ అయినట్టు. ఇది కాదు సక్సెస్ అంటే. మరొక విషయం ఏంటంటే, నందమూరి తారక రామారావు గారికి సంబంధించి ఆయన పెట్టినటువంటి పార్టీకి సంబంధించి మంచి ముహూర్తంలో పార్టీ పెట్టాడు, అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుందని చెప్తా ఉన్నారు. ఎక్కడ? ఆయన పెట్టినటువంటి ముహూర్తం బాగలేదు కాబట్టి పాపం ఆయన మానసిక క్షోభ అనుభవించి మనశ్శాంతి లేకుండా మీరు పెట్టినటువంటి టార్చర్ తట్టుకోలేక ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని మీరు తీసుకుంటే పాప ఆయన ఇంకా ఎక్కువ రోజులు ఉండాల్సినటువంటి మహానుభావుడు మరి మీ టార్చర్ తట్టుకోలేక మానసికంగా కుమిలి చనిపోయాడు. ఆయన మీకు మంచి ముహూర్తమేది, ఎందుకంటే పార్టీ లాగేసుకున్నారు కాబట్టి. ఆయన వారసులు ఎవరు? నందమూరి కుటుంబంలో ఉన్న వాళ్ళు నందమూరి తారక రామారావు గారికి వారసులు అవుతారు. కానీ ఇప్పుడు నందమూరి తారక రామారావు గారికి ఈయన ఎట్లా వారసులు అవుతాడు? 3వ తరం నాయకుడు కూడా వచ్చాడు. ఇక ఈయనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి రూపంలో ఇబ్బందులు ఉన్నాయి, అటుపక్క కేటీఆర్కి వాళ్ళ చెల్లి రూపంలో ఇబ్బందులు ఉన్నాయి. మరి అదేవిధంగా కార్యకర్తల వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఫెయిల్యూర్ అయ్యాడంట. వీళ్ళు చెప్తా ఉన్నారు కేటీఆర్ ఫెయిల్యూర్ అయ్యారు. అక్కడ అద్భుతంగా కార్యకర్తల విషయంలో కానీ, ఎవరైనా ట్విట్టర్లో ఏదైనా ఒక సమస్య ఉందని పెడితే వెంటనే స్పందించడం కానీ, ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఒక కంపెనీ వెళ్ళిపోతుందంటే ఎందుకు వెళ్ళిందని 24 గంటల్లో తిరిగి కంపెనీని తీసుకొచ్చేటటువంటి కెపాసిటీ కేటీఆర్ది. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు సక్సెస్. ఇప్పుడు వాళ్ళ చెల్లికి, వాళ్ళకి ఫ్యామిలీకి ఇంట్లో గొడవలు ఉండొచ్చు, అది ఇంటి సమస్యలు అది వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సమస్యలు వేరు. వాళ్ళు సొంతంగా కష్టపడి పార్టీలు స్థాపించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మీరు అట్లా కాదు కదా, వేరే వాళ్ళ పార్టీని మీరు వెన్నుపోట్లు పడిచి ఆ పార్టీని లాగేసుకున్నారు. చాలా తేడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు వారసులు ఎవరు లేరు, ఇంకా ఎవరికి నారా లోకేష్కి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరు, ఈయనే మొత్తం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. బహుశా నందమూరి బాలకృష్ణ గారు మీరు నోరు మూపియొచ్చు, కానీ ఏదో ఒక రోజు
ఇదే కార్యకర్తలు మీరు ఏదో చెప్తా ఉన్నారు, ఇదే కార్యకర్తలు ఖచ్చితంగా మరి వారసుడు మీరు కాదు, అసలైన వారసుడు ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే రోజు ఖచ్చితంగా ఉంటుంది. శాసన మండలిలో సక్సెస్ఫుల్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఈయనకు పార్టీ బాధ్యతలను ఇచ్చేయాలి. అవతల బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని కూడా వణికిచ్చాడు నారా లోకేష్ శాసన మండలిలో. కాబట్టి సీనియర్లు కూడా ఆహా ఓహో అంటున్నారని చెప్పి ఎక్కడే సక్సెస్ అయ్యారని నాకు అర్థం కాదు. శాసన మండలిలో ఏమైనా మాట్లాడిందా? వీళ్ళు మాట్లాడిన మాటలకు అటువైపు నుంచి సౌండ్ ఉందా? మన అంతకుముందు శాసన మండలి సమావేశం జరిగినప్పుడు వరుది కళ్యాణ్ గారు అడిగిన దానికి ఆన్సర్ లేదు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన దానికి ఆన్సర్ లేదు, వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడినా అనేక అంశాలకు సంబంధించి అటువైపు నుంచి ఆన్సర్ లేదు. తప్పించుకునే ప్రయత్నం, గత ప్రభుత్వం తప్పులని చెప్పేటువంటి ప్రయత్నం, ఎక్కడ సక్సెస్ అయినట్టు? సక్సెస్ అయ్యారని చెప్తా ఉన్నారు. రాటు తేలిపోయాడంటే నారా లోకేష్ బాబు రాటు తేలిపోయాడు. గతంలో ఆ రకంగా లేదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఈయన రాటు తేలిపోయాడు అనడానికి కొన్ని అంశాల గురించి ఏదైతే మన నరేంద్ర మోదీ గారు చెప్పారంట, మీలో పరిణితి వచ్చింది, మీ మాటల్లో మార్పు వచ్చింది, నేను అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి మోదీ గారు చెప్పారంట. ఎవరికి 2 గంటల సమావేశంలో మోదీ గారు లోకేష్కి సంబంధించి మాట్లాడడం జరిగిందంట. ప్రసంగాలలో అద్భుతమైనటువంటి మాటలు, ప్రసంగాలలో మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ప్రజలను ఆకట్టుకుంటున్నారని చెప్పారంట. ఇట్లా నారా లోకేష్ బాబుకి ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఇటేంటంటే చంద్రబాబు నాయుడు గారిని కంప్లీట్గా డౌన్ చేసేసారు. ఏ రకంగా చేశారు? చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మాట్లాడడం తెలియదు, మాట్లాడడం రాదు, ప్రజలను ఆకట్టుకోలేడు, ఆయన మొహమాటస్తుడు కూడా, ఎమ్మెల్యేల విషయంలోనే కట్టడిగా ఉండాలంటే ఆయన చేత కాదు అది. కానీ నారా లోకేష్ బాబు అట్లా కరాఖండిగా ఉంటాడు, నిక్కచ్చిగా ఉంటాడు. ఇప్పుడు ఆయన మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటన్నింటిని తట్టుకొని ఈరోజు నిలబడ్డాడు. ఈరోజు మాట్లాడుతున్నారంటే మరి కార్యకర్తలైన ప్రజలు కానీ, మా భావితరం నాయకుడు, రాబోయే రోజులు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తి కదా మాకు కావాల్సిందని చెప్పి ప్రజలు, కార్యకర్తలు అందరూ భావిస్తున్నారంట. ఈ క్రమంలో రాటి తేలిపోయాడని చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని వేసేస్తారు పక్కకి. ఇన్ని రోజులేమో అపరచానికుడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన మాటకు తిరుగులేదు, ఆయన ఒక మాట అన్నాడంటే అది నిజం, ఆయన మాటలతో దద్దరిల్లినటువంటి సభ. మొన్ననే చెప్పారు మహానాడు సభలో చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఈలలు కేకలు సప్పట్లని. ఇక్కడ పోస్టులు ఎంత చూశాను నేను అక్కడ. ఒక్కొక్క మాట బుల్లెట్లో దిగిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది వాళ్ళే చెప్తున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే దీంట్లో వ్యతిరేకత లేదని చెప్తా ఉన్నారు కదా, వ్యతిరేకత ఉందని చెప్పి తన పలుకులో ఆయనే చెబుతూ దాన్ని ఎట్లా కవర్ చేస్తూ ఉన్నాడంటే ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవమే. కడప డిస్టిక్ తీసుకోండి, అదేవిధంగా వేరే ప్రాంతాల్లో తీసుకోండి, వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ వ్యతిరేకత అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద లేదు, అది ఎమ్మెల్యేల పైన ఉంది. సో ఎమ్మెల్యేలు తప్పు చేసిన కారణంగా వాళ్ళు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం అనడం లేదు, ఆయన మీద ప్రేమ తగ్గలేదు అనడానికి మొన్న వచ్చినటువంటి జనాలే, మహానాడులో వచ్చినటువంటి జనాలని కూడా చెప్తా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేమో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు జరిగితే, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మొత్తం జగన్ తప్పు. మొన్న ఓటమి కూడా జగనే తప్పు. మరి 2019లో జగన్ గెలిచారు కదా, అది జగన్ సునామీ కాదంట. ఏదో ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక అవకాశమైనా అడుక్కోబట్టి ఏదో వచ్చారు, గెలిచారని చెప్తారు. అంటే ఎమ్మెల్యేలు తప్పు చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఒక ఇంట్లో ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అయినట్టే కదా. ముఖ్యమంత్రి తండ్రి లాంటి వ్యక్తి మరి ప్రజల బాగోగులు కానీ, మరి మీ ఎమ్మెల్యేలు ఏ రకంగా పనిచేస్తున్నారని కానీ మరి మీరు చూసుకోవట్లేదంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, మీరేం చేస్తూ ఉన్నారు, చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు అవినీతి చేసినప్పుడు వదిలేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇంకా అందరు కలిసే పంచుకుంటున్నారని చెప్పి వైసీపీ పార్టీ ఏదైతే అంటుందో మరి అది నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ రకంగా కవర్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు తప్పులకు సంబంధించి. ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ అయ్యారంటే వీళ్ళు ఫెయిల్యూర్ అంటే ఎమ్మెల్యేలు తప్పు చేశారు కాబట్టి, తప్పు చేసినా కూడా ఓడిపోరంట. మరి ఆ ఎమ్మెల్యే ఆడ మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా, దాంట్లో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి ఇక్కడ సీఎం పదవి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరి సొంతంగా ఆయన ఒక్కడు బాగుంటే, ఆయన ఒక్కడు కుప్పంలో మంచి పాలన చేస్తే, ఆయన ఒక్కడు గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోతాడా? మిగతా నియోజకవర్గంలో గెలవాలి కదా. మరి దీని వ్యతిరేకత అన్నాక ఏమంటారు దీన్ని? అది విచిత్రం అంటే దీంట్లో ఆసక్తికరమైనటువంటి విషయాలని చెప్పాను కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు ఏదో మనం చూసాం. వైకుంఠపాలి ఆడకండి అని అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఓడించకండి అని చెప్పి. ఎందుకు ఆ మాట అంటున్నారు? ఓడించకండి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏమన్నా అన్నాడు? నన్ను ఓడించకండి అనలేదు, నేను మీ ఇంటికి మంచి చేసి ఉంటే కనుక నాకు ఓటు వేయండి అన్నాడు. సరే రిజల్ట్ ఎట్లా ఉన్నా పక్కన పెట్టండి, అది
మంచి చేశాడో చెడు చేశారో ధైర్యంగా అయితే అడిగారు కదా, నేను మీకు మంచి చేశాను అనుకుంటే అని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అదే చెప్తానంట, ముఖ్యమంత్రిగా నేను మీకు మంచి చేసింటేనే ఓటు వేయండి అని చెప్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడో లేదో అనేటువంటిది చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చాడో అది మేము ఇస్తామని చెప్పారా లేదా, అంతకు మించి ఎక్కువ ఇస్తామని చెప్పారా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేశారని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు కదా. సో వీళ్ళు ఇప్పుడు మంచి చేయలేకపోతున్నారు, నేను చెయ్యలేను మీరు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. చాలా చాలా నీట్గా ప్రజల మైండ్ సెట్ ఈ పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా నీట్గా వాళ్ళ మైండ్ సెట్ మారుస్తూ ఉన్నారు. చిన్నగా వాళ్ళు అనుకుంటారు అనమాట, అరే నిజంగానే లేదేమో, అంటే కొంచెం టైం పడుతుందేమో, ఇంకా 20 సంవత్సరాలు అధికారం ఇస్తే మళ్ళీ చేస్తారంటే ఇప్పటి నుంచి ఎక్కిస్తున్నారు. దాని అర్థం ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఎలక్షన్లకి ఇప్పటి నుంచి వాళ్ళు స్కెచ్ చేసుకున్నారు. ఏదో జరుగుతుంటారు, అంత ఈజీగా మాట్లాడరు ఆయనకు తెలుసు ఓటమి భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుంది, 40% ఓటింగ్తో పాటు ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు పెరుగుతూ ఉందని తెలుసు. ఇప్పటి నుంచే అన్నమాట, పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు, చేయలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అసాధ్యం. అది ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు అసాధ్యం అని. ఇప్పుడు అదే చేయలేను, ఈ 5 ఏళ్లలో ఏదో జరిగిపోతుందని మీరు అనుకోకండి అనేటువంటి ఆలోచనను ప్రజలకు కల్పిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ మినీ మహానాడులోనే చెప్పారు కదా ఏ రకంగా సక్సెస్ అయినట్టు చెప్పండి. మినీ మహానాడులో కూడా చెప్పారు కదా వ్యతిరేకత ఎట్లా ఉందో, ప్రజలకు వెళ్ళాలంటే ఏం చేశామని వెళ్ళాలి, ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు కదా. ఇక్కడ అర్థమైపోతుంది కదా వ్యతిరేకత ఉంది, మేము మళ్ళీ ఓడిపోతామని జేసీ లాంటి వాక్యాలు కానీ ఇవన్నీ మనం చూసి అర్థమవుతుంది కదా. సో ఆ వ్యతిరేకత, ఆ భయం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ ప్రజలు వచ్చారని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలు ఎవరైనా ఫ్రీగా బస్సులు పెట్టారు, 2000-3000 బస్సులను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టారు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి బస్సులు కూడా తరలించారు. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది కూడా సభకు కాదు వచ్చింది, ఇప్పులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాటును సందర్శించడం కోసం అక్కడికి వచ్చి చాలామంది ఆ ఘాటును సందర్శించి అక్కడ ఫోటోలు దిగి అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ చెప్పారంట వేరే వాళ్ళకి, మీరు సోషల్ మీడియా వేదికకు చూడండి, ఈ 3 రోజులు చాలా సంపాదించుకున్నాను నేను, ఫోటోలు దిగడం. అందరూ ఇక్కడ పోయినప్పుడు ఫోటో దిగుతారు, ఫోటో దిగి వెంటనే ప్రింట్ ఇస్తారు. ఇప్పుడు మన ఇక్కడ శ్రీశైలం, తిరుపతి పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు కూడా వెంటనే ఇస్తారు మనకి ఫోటోలు. కొన్ని ప్రాంతాలు మంచి లొకేషన్స్ ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి ఇట్లా వెళ్ళినప్పుడు కానీ అట్లా ఫోటోలు ఇస్తారు. అక్కడ కూడా కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట ఈ 3 రోజులు చాలా డబ్బులు సంపాదించుకున్నామని చెప్పి. అంటే మహానాడుకు వచ్చినటువంటి జనం కూడా వైఎస్ఆర్ ఘాట్కి వచ్చారు, వైఎస్ఆర్ ఘాట్ చూడడానికి వచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, ఒక పిక్చర్ అయితే అర్థమవుతుంది కదా అందరికీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే వెళ్ళకండి, సభ పూర్తిగా వినండి, మాట్లాడే మాటలు ఓపిక పట్టండి, సహనం ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. సో అట్లా చాలామంది పబ్లిక్ అక్కడికి వచ్చి అటెండ్ అయ్యి అటు నుంచి అటు వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించుకొని అక్కడ ఫోటోలు దిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మహానాడు ఒక మెసేజ్ ఇచ్చిందని చెప్పి ఈయన చెబుతూనే ఆ ఎమ్మెల్యేలను కట్టడి చేసేటువంటి అంశాలకు మరి మహానాడు వేదికగా ప్రశ్నించకపోవడం, మరి వాళ్ళకు చెప్పకపోవడం అనేటువంటి పొరపాటే. కానీ అంతర్లీనంగా ఒక చర్చ జరుగుతూ ఉంది, వాళ్ళని కట్టడి చేయాలనేటువంటి అంశాలకు సంబంధించిన కూడా ఈ ఆర్కే పలుకులో రాశారు. అంటే దాని అర్థం ఏంటి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా. సక్సెస్ అయిందని చెప్తూ ఇదంతా కూడా నారా లోకేష్ బాబుదే అని చెప్పి ఇప్పుడు సరైనటువంటి సమయం పార్టీ పగ్గాలు అప్పగించడానికని చెప్పి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఇదంతా డ్రామా. సీనియర్లలో అసంతృప్తి లేదు, కార్యకర్తలలో అసంతృప్తి లేదు, ప్రజలు కూడా నారా లోకేష్ యొక్క మాటలు కానీ, స్పీచ్లు కానీ, ప్రసంగాలు ఇవన్నీ కూడా ఆదరిస్తున్నారు. ఎవరికి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ నారా లోకేష్నే ఆదరిస్తూ ఉన్నారు. ఈయన నిర్ణయాలు కానీ, ఈయన వ్యవహార శైలి కానీ ఇవన్నీ కూడా. కాబట్టి తక్షణమే మరి పార్టీ పగ్గాలు అప్పగించాలి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని రాష్ట్ర భవిష్యత్తును చక్కదిద్దగల ఏకైక వ్యక్తి నారా లోకేష్ బాబే అని చెప్తూ పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి, పవన్ కళ్యాణ్ ఇంకా సీఎం ఆశలు లేనట్టే. జనసేన కార్యకర్తలు ఇది గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన తెలుసు అనుకుంటా, బహుశా నాకు కూడా తెలుసు, ముఖ్యమంత్రిని కానని అందుకే చెప్తా ఉంటారు. సో అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ప్రస్తావన లేదు దీంట్లో, మహానాడుకు సంబంధించి కానీ ఈ కూటమి ఏర్పాటుకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఇక్కడ ఎక్కడ లేదు. సో ఆయన పక్కన పడేశారు. సో మరి జనసైనికులు గుర్తుపెట్టుకోవాలి, అది అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందనే దానికి సంబంధించి. సో ఈ రకంగా ఈయనకే పగ్గాలు అప్పగించాలని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ మారుస్తూ ఉన్నారనమాట. పైగా 2029లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే చూశారు అక్కడ మళ్ళీ ఆర్కే గారు ఎప్పుడు రాసిన పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే అంటే పొరపాటున మీరు ఇట్లే ఉంటే ఇప్పుడు పాలన ఇప్పుడు ఈ సంవత్సర కాలం మీరు చేసినటువంటి పాలన ఇట్లనే ఉంటే ఖచ్చితంగా పొరపాటునైంది. జగన్మోహన్ రెడ్డి డ్యామ్ షూర్గా వస్తాడు మీరు చేసే పనుల వల్ల. నారా లోకేష్ బాబుకు తెలుసు ఎలా ఎదుర్కోవాలో అని దానికి సంబంధించి దాని దగ్గర ప్లాన్లు వేసుకొని ఇప్పుడు నారా లోకేష్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆపడం ఎవరి తరం కాదు అని కూడా చెప్తా ఉన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే
ఎవరు ఊహకు అందదు అది. మీరు కూడా ఊహించరు ఆ పాలన ఎట్లా ఉంటుందని కానీ, వీళ్ళ పరిస్థితి ఏంటని కానీ ఖచ్చితంగా ఎవరు ఊహకు అందకుండా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చాలామంది యొక్క అభిప్రాయం అది. పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ కూడా అది. అది ఎవరు ఊహకు అందని విధంగా ఉంటుంది పాలన. ఆ నిర్ణయాలు కూడా అట్లనే ఉంటాయనేటువంటిది మళ్ళీ ఓటమి అనేది దరిదాపుల్లోకి రాకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తారని చర్చ కూడా గట్టిగానే జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే నారా లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు ఇస్తున్నప్పుడు ఎక్కడ వ్యతిరేకత లేకుండా ప్రజలు కూడా దాన్ని ఓకే అనేటట్టుగా, పార్టీ కార్యకర్తలు కూడా పార్టీలోని సీనియర్లు కూడా ఓకే అనేటట్టుగా, ఇక భవిష్యత్తులో నారా లోకేష్ తప్ప ఎవరు లేరని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టేసి మనకున్న అడ్డు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, కాబట్టి జగన్మోహన్ రెడ్డిది కూడా భవిష్యత్తు లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటనేటువంటి విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ వాళ్ళ ఓటమిని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వైకుంఠపాలి అంటారు, మా పార్టీలో ఎవరు కోవట్లు ఉంటారని చెప్తారంటే ముందే ఫిక్స్ అయ్యారనమాట. ఒకవేళ ఓడిపోయారనుకోండి, కోవట్ల వల్ల ఓడిపోయామంటారు. వైకుంఠపాలి ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తా ఉన్నా కూడా వీళ్ళు ఓడించారని చెప్పి ఇంకో రకంగా అంటారు. మొత్తానికైతే మహానాడు గ్రాండ్ సక్సెస్సా లేదంటే వాళ్ళ దృష్టిలో సక్సెస్, ప్రజల దృష్టిలో సక్సెస్ కాదు. అక్కడ వచ్చినటువంటి అనేక మంది వైఎస్ఆర్ ఘాటికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి. ఇదంతా కూడా మహానాడు వేదికగా 1 year పాలనకు సంబంధించి కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం తప్పితే ఏమీ లేదు.